మార్చి 25వ తారీఖు సోమవారం రోజున పౌర్ణమి, అలానే హోలీ, అదేవిధంగా ఆ రోజు చంద్రగ్రహణం కూడా. అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం అనేది లేదు. చంద్రగ్రహణం సమయంలో మాత్రం గుడి ఆలయాలు తెరిచి ఉంచరు. దేవాలయాన్ని తాకడం అంటే దేవుళ్ళ ఫొటోస్ తాకడం వంటివి చేయకూడదు. ఆ రోజు అవి నిషేధం. అలానే చంద్రగ్రహణం రోజు మన భారతదేశంలో పాక్షిక కాలం ఉన్నా లేకపోయినా ఎలాంటి శుభకార్యాలు కూడా జరపకూడదు. చంద్రగ్రహణం రోజుల్లో కానీ సూర్యగ్రహణం రోజుల్లో కానీ మనకు ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో శుభముహూర్తం ఉండదు. శుభకార్యాలు నిషేధం. అయితే ఈ రోజునే హోలీ, అలానే పౌర్ణమి కూడా. ఈ హోలీ అనేది భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా భారతీయులు అంతా కూడా కలిసిమెలిసి చిన్న పెద్ద అని తేడా లేకుండా జరుపుకునే పండగ. హోలీ రోజు ఊరంతా అలానే మొత్తం రంగులమయంగా మారిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంబరంగా గడుపుతూ ఉంటారు. హోలీ అనేది భారతీయుల అతిపెద్ద పండగల్లో ఒకటి. హోలీ పండగ రోజున అందరూ కూడా సంబరాలు జరుపుకోవటం ఆనవాయితీ. హోలీ రోజునే కాముడి దహనం కూడా జరుగుతుంది. ఈ కాముడు దహనానికి పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ హోలీ పండగ రోజు ఆడవారు ఈ ఒక్క రంగు చీరను కట్టుకుంటే చాలు, మీ భర్త ఆయుష్ అంతకంతా పెరుగుతుంది, మీ సిరి సంపదలు రెట్టింపవుతాయి, మీ యొక్క సంతాన సౌభాగ్యం బాగుంటుంది, సకల దుఃఖాల నుండి బయటపడటమే కాదు సిరి సంపదలకి భోగ భాగ్యాలకి అధిపతిగా మారిపోతారు. ప్రతి స్త్రీ కూడా భోగ భాగ్యాలు ఇవ్వమని అడుగుతూ ఉంటుంది ప్రతి దైవాన్ని. అలాంటిది ఈ పౌర్ణమి హోలీ రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేసి ఈ రంగు చీరను కట్టుకుంటే జీవితంలో కష్టాలు అనే మాటే ఉండదు. అంతేకాదు జీవితం అనేది రంగుల హరివిల్లుగా మారిపోతుంది. ఇంతకుముందు చేతిలో రూపాయి లేనివారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అయితే హోలీ అనేది పూర్వకాలంలో చాలా గొప్పగా జరుపుకునేవారు. మరీ ముఖ్యంగా హోలీ పండగ అంటే అప్పట్లో ఔషధ గుణాలతో కలిగి ఉండేది. కలుషితమైన వాతావరణం అనేది లేకుండా కలుషితాన్ని తొలగించి కాలుష్యంలో ఎలాంటి కల్తీ లేకుండా చేసేవారు. అంటే కాలుష్యం అనేది లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచేవారు. వారు చేసే ప్రతి పని కూడా ఆరోగ్యంతో ముడిపడి ఉండేది. అప్పట్లో అన్నీ కూడా ఎలాంటి సహజ సిద్ధమైనటువంటివి వాడేవారు. ఎలాంటి కృత్రిమమైనటువంటివి కానీ లేదా ఆర్టిఫిషియల్వి కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి కల్తీ చేసేవి కానీ లేదా పరిసరాలను చెడగొట్టేవి కానీ ఏవి వాడకపోయేవారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలం ప్రకారం మాత్రం మొత్తం కలుషితం అయిపోతుంది. ప్రతి దగ్గర ఎక్కడ చూసుకున్నా ఏ పండగ అయినా కలుషితంతోనే ముడిపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఆరోగ్యం కంటే ఎక్కువగా కూడా ఆడంబరాలలోకి వెళుతూ ఉన్నాము. చూడడానికి అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, లోపల ఏ విధంగా కలుషితం అయిపోయినా పర్వాలేదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా పర్వాలేదు అన్న స్థాయికి వెళ్ళిపోయాము. అందుకే వినాయక చవితి వచ్చినా సరే ఎన్నో రకాల చెడు కెమికల్స్ని వాడి ఆరోగ్యానికి మేలు కలిగి పరిసరాలకు మేలు కలిగి పశువులకి జంతువులకి క్రిమికీటకాలకి మంచి చేసే క్రిమికీటకాలకి కూడా హాని కలిగించే కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసిన గణపతిని వాడటం మాత్రమే మనం వాడటానికి మాత్రమే ఇష్టపడుతున్నాము. అలాంటివి వాడితేనే గణపతి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తాడేమో అని. అదేవిధంగా సౌండ్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, కెమికల్స్ ఇవన్నీ కూడా చాలా రకాల హాని కలిగించేవి. అందుకే ఈ రోజుల్లో గుండె జబ్బులని లేదా క్యాన్సర్ అని ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నాము. అతి చిన్న వయసులోనే ఎలాంటి చెడు అలవాటు లేకపోయినా అనేక రకాలైనటువంటి సమస్యలు వింత వ్యాధులు వస్తూ ఉన్నాయి. అయితే మరి పూర్వకాలంలో మాత్రం వీటికి విభిన్నంగా ఉండేవి. ఈ హోలీ కూడా ఇప్పట్లో పూర్తిగా కలుషితం అయిపోయింది. ఎందుకంటే హాని కలిగించే కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసిన రంగులని రెడీమేడ్గా తెచ్చుకొని వాటిని వాడటం అలవాటైపోయింది.
కాకపోతే ఇవన్నీ కూడా పూర్వకాలంలో అయితే హోలీ అనగానే రంగుల పండగతో పాటు ఆరోగ్యాన్ని పెంచే పండగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మండే ఎండలు ప్రారంభమయ్యే సమయం ఇది. అంటే మార్చి నెలలో ఎండలు ప్రారంభమవుతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా ఎండల్లోకి గురి అవుతూ ఉంటాము. అధిక ఉష్ణోగ్రత అనేది శరీరానికి రకరకాల విధాలుగా హాని చేస్తూ ఉంటుంది. దాని నుండి తట్టుకోవడానికి హోలీ రోజున మనం గోగు పువ్వులు అంటే వాటినే మోదుగ పువ్వులు అంటారు. ఈ పువ్వులు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా, కలర్ఫుల్గా ఉంటాయి. వీటిని ఉపయోగించి అలానే చెట్ల పసరులు ఉపయోగించి తంగేడు పువ్వుని ఉపయోగించి అప్పట్లో రంగులు తయారు చేసేవారు. ఈ తంగేడు పువ్వు శరీరానికి కాంతిని ఇస్తుంది, మంచి రంగుని ఇస్తుంది. తంగేడు పువ్వు వల్ల చెడు క్రిమికీటకాలు కూడా తొలగిపోతాయి. శరీరానికి హాని కలిగించే క్రిమికీటకాలు తొలగిపోవటమే కాదు, ఇక గోగు పువ్వుల విషయానికి వస్తే మారుతున్న కాలానికి అనుకూలంగా, అంటే మనం మండే ఎండల్లోకి వెళుతున్నాము, మన శరీరం ఆ ఉష్ణాన్ని తట్టుకోగలగాలి, శరీరంలో ఉన్న ఉష్ణం తొలగిపోవాలి, శరీరంపై ఉన్న చెడు క్రిములు తొలగిపోవాలి అని ఔషధాలతో నిండి ఉన్న చెట్ల పువ్వులు మంచి రంగులు తయారు చేసి వాటితోనే వారు హోలీని ఆడేవారు. అందువల్ల వారు ఎలాంటి అనారోగ్య సమస్యలకి గురి కాకుండా, పరిసరాలు పాడవకుండా, పాల్యూషన్ అనేది లేకుండానే ఎంతో అందంగా ఉండేది. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ, జబ్బులు కానీ, వ్యాధులు కానీ రాలే. కానీ ఇప్పుడు మన చేతులారా మనమే చేసుకొని రకరకాలుగా మనం వ్యాధులకి గురవుతూ ఉన్నాము. అయితే ఈ హోలీ అనేది పురాణాల ప్రకారం చూసుకుంటే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కూడి ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ కలుషితం అయిపోయాయి. ఇక అలానే హోలిక దహనాన్ని కూడా పూర్వకాలంలో చాలా నియమనిష్టలతో చేసేవాళ్ళు. ఈ హోలిక దహనం అనేది సాయంకాలాన చేసేవారు. కానీ హోలికని మాత్రం మధ్యాహ్నం పూజించమని పురాణాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం వేళ హోలికను సంతానం ఉన్నవారు పూజిస్తే, అంటే పిల్లలు ఉన్నవారు ఎవరైనా సరే, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మధ్యాహ్నం పూట హోలికను పూజిస్తే గనక వారి యొక్క సంతానానికి ఎలాంటి హాని కలగదు అని పురాణాలు వివరిస్తున్నాయి. ఎందుకు అంటే పూర్వకాలంలో రాక్షసుల బారిన చిన్నపిల్లలు, ఈ హోలిక బారిన చిన్నపిల్లలు పడి చాలా రకాల కష్టాలు పడేవారు. వారి యొక్క కష్టాన్ని చూడలేక వారి యొక్క తల్లిదండ్రులు విష్ణుమూర్తికి తమ యొక్క గోడుని చెప్పుకొని విన్నవించారు. అప్పుడు తమ యొక్క గోడును విన్న విష్ణుమూర్తి హోలికాని మోహిని రూపంలో వెళ్ళి హోలికాని ధ్వంసం చేశాడు. అందువల్ల ఆ రోజు ఈ హోలీ రోజునే చేశాడు. అందుకే ఈ హోలీ రోజున మధ్యాహ్నం వేళ ఎవరైతే హోలికాను పూజిస్తారో అలాంటి సంతానం బాగుంటుంది, కష్టాలు, చెడు శక్తులు, దుష్టశక్తి ప్రభావాలు పిల్లలపై ఉండవు, పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా ఈ హోలిక దహనాన్ని కూడా అందరూ చూడకూడదు. కొత్తగా పెళ్ళైన వారు ఈ హోలీ యొక్క హోలిక దహనాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఎవరూ కూడా జంటగా చూడకూడదు. అలానే కొత్తగా పెళ్ళైన కోడలు, అత్త కలిసి కూడా ఈ యొక్క వేడుకను చూడకూడదు. అంతేకాదు కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు, ఒక సంతానం ఉన్నవారు కూడా ఈ హోలిక దహనాన్ని చూడకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి. ఇలాంటి కొన్ని నియమ నిష్టలతో హోలీ పండుగను జరుపుకునేవారు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ వదిలేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు శాస్త్రాలను, పురాణాలను పక్కన పెట్టి వారి ఇష్టానికి అనుకూలంగా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే మనకు రకరకాల కష్టాలు, డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు, దాంపత్య జీవితంలో కష్టాలు, అన్ని రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. శాస్త్రాన్ని, పురాణాలను పక్కన పెట్టి అన్నీ కూడా శాస్త్రానికి విరుద్ధంగా చేయటం వల్ల అనేక రకాల కష్టాలు, సమస్యలు మొదలవుతూ ఉన్నాయి. ఇక అంతేకాదు ఈ హోలీ యొక్క దహనాన్ని చూసేవారు ఖచ్చితంగా నమస్కరించుకోవాలి. అప్పుడు మీ కష్టాలు తొలగిపోతాయి. ఇక ఈ హోలిక దహనానికి కూడా పురాణాల ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ హోలిక దహనానికి అసలైనటువంటి కారణం ఏమిటి అంటే, హిరణ్యకశపుని యొక్క కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు అనునిత్యం కూడా శ్రీహరి నామాన్ని తలిచేవాడు. శ్రీహరి అంటే ఎనలేని భక్తి, శ్రీహరి కోసం ప్రాణాలైన ఇచ్చేంత భక్తి. శ్రీహరిని ఎప్పుడూ కొలుస్తూ శ్రీనామాలను, హరినామాలను తలుస్తూ ఉండేవాడు.
ఒక్కరోజు కూడా శ్రీహరి నామాలు లేకుండా పూజలు లేకుండా ఉండేవాడు కాదు. భోజనం చేయకుండానైనా ఉండేవాడు కానీ ఒక్క క్షణం కూడా శ్రీహరి నామాలు తలవకుండా ఉండేవారు కాదు. ఇది చూసిన హిరణ్యకశిపుడికి అస్సలు తట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. తమ కుమారుడు హిరణ్యకశిపుడైనటువంటి కుమారుడు శ్రీహరిని తలుచుకోవటం, కొలవడం అనేది అస్సలు తట్టుకోలేకపోయాడు. అయితే ఈ యొక్క పూజలు భక్తి భావం మానేయమని ఎన్నోసార్లు ప్రహ్లాదునికి వివరిస్తాడు. అయినా సరే ప్రహ్లాదుడు అస్సలు వినేవాడు కాదు. ఇక ఒకరోజు చాలా కోపం వచ్చింది హిరణ్యకశపుడికి. ఇక ఒక మార్గాన్ని వెతకాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ యొక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం హోలిక, నా చెల్లి అయినటువంటి హోలిక అనే రాక్షసిని ఇంటికి పిలిపించి హోలికతోనే వీడి యొక్క దహనాన్ని చేస్తాను, అంటే వీడిని ఆ యొక్క శ్రీహరి నామాలు తలవకుండా చేస్తాను అని హోలికను వెంటనే ఇంటికి రప్పించాడు. అలా రప్పించిన తర్వాత హోలిక శ్రీహరి నామాలు తలచే ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోమని చెబుతుంది. అప్పుడు ప్రహ్లాదుడు నేను కూర్చోను అని మొండిపట్టు పట్టాడు. కానీ హోలిక వినక తన యొక్క మంత్రశక్తితో ఆ యొక్క హిరణ్యకశపుడి కొడుకు అయినటువంటి ప్రహ్లాదుణ్ణి తన ఒడిలోకి కూర్చోబెట్టుకుంది. ఆ తర్వాత అగ్నికి ఆహుతి కాను అని హోలికకి ఒక వరం ఉండేది. ఎలాంటి అగ్గి కూడా ఆమె ప్రాణాలు తీయది అని ఒక వరం ఉండేది. అందుకే ఈ హిరణ్యకశపుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్గిలోకి దూకేస్తే అప్పుడు నేను బాగానే బయటికి వస్తా, హిరణ్యకశపుడు నాశనం అయిపోతాడు అనుకుంది. అంటే హిరణ్యకశపుని యొక్క కొడుకు ప్రహ్లాదుడు అగ్నికి ఆహుతి అయిపోతాడు అని అనుకుంది. కానీ ఇలా కూర్చోబెట్టుకొని హోలిక అలా మంటల్లోకి దూకగానే హోలిక చుట్టూ మొత్తం కూడా అగ్గినిప్పు అంటుకుంటుంది. ఇక ప్రహ్లాదుడు శ్రీహరి నామాలు తలుస్తూ ఉంటాడు. శ్రీహరి యొక్క దివ్యశక్తి మహిమలతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వస్తాడు. ఇక ఆ హోలిక మాత్రం దహనం అయిపోతుంది. ఇలా చెడుపై మంచి సాధించినటువంటి రోజే హోలిక దహనం. అందుకే ఈ దహనానికి ఎన్నో రకాల నియమనిష్టలు ఉంటాయి. ఇక ఈ విధంగా మనకు హోలీ పండుగ వెనుక ఎన్నో రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇకపోతే మనం హోలీ రోజున ఏ రంగు చీరను కట్టుకోవాలి, భర్త యొక్క ఆయుష్ ఎలా పెంచుకోవాలి, సంతాన సౌభాగ్యం, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఎలా పొందాలి అంటే హోలీ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. మర్చిపోకుండా ఈ హోలీ రోజు, అలానే ఆ రోజు చంద్రగ్రహణం. భారతదేశంలో పాక్షిక కాలం లేనప్పటికీ గ్రహాల యొక్క కాస్త ప్రభావం అనేది భారతదేశంపై, జాతకాలపై పడుతుంది. అందువల్ల ఆ రోజున ఎవరికైనా ఒక్కరికైనా సరే కనీసం కడుపు నిండా భోజనం పెట్టగలిగితే మీకు ఉండే కష్టాలు, గ్రహదోషాలు, గ్రహాల యొక్క చెడు ప్రభావాలు, గ్రహాల అనుకూలత లేకపోవటం వంటివి తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో అడ్డుకునేది గ్రహాలు మాత్రమే. గ్రహాల అనుకూలత లేనప్పుడే పనిలో మనకు ఎలాంటి పనిలో విజయం కలగదు, ఆటంకాలు కలుగుతూ వస్తాయి. అందువల్ల సమస్త పాపాలకు గురి కావలసి వస్తుంది. అందుకే ఇవన్నీ తొలగించుకోవాలి అంటే ఈ యొక్క 25వ తారీఖు మార్చి, అదేవిధంగా సోమవారం హోలీ రోజున మనం ఖచ్చితంగా ఒకరికైనా కనీసం కడుపు నిండా భోజనం పెట్టాలి. ఇక ఈ పౌర్ణమి హోలీ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. అనంతరం నిండుగా తలంటూ స్నానం చేయాలి. ఆ తరువాత స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని చిటికెడు పసుపు, అలానే చిటికెడు కుంకుమను కూడా వేసుకొని ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సమయంలో ఆ రోజు విష్ణుమూర్తిని తలుచుకొని ఆ తర్వాత స్నానం ప్రారంభించాలి. స్నానం పూర్తవగానే వెంటనే మంచి శుభ్రమైనటువంటి ఉతికినటువంటి దుస్తులను ధరించాలి. ఈ దుస్తుల యొక్క రంగు అనేది పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, ఆరెంజ్ రంగు. అలానే ఈ రోజున మనం మంచి ఇలాంటి శుభప్రదమైనటువంటి రంగులు వేసుకోవాలి. కానీ తెల్లని బట్టలు వేసుకోకూడదు. తెల్లని పాయసం, పరమాన్నాలు కానీ తెల్లని రకాల పాయసాలు కానీ ప్రసాదంగా కానీ నైవేద్యంగా కానీ దైవానికి ఈ హోలీ రోజున పెట్టకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే తెలుపు రంగు ఏవైనా సరే తెలుపు రంగు పాయసాలు అవి నైవేద్యంగా పెట్టకూడదు. తెలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. అలానే ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు, ఆరెంజ్ రంగు వంటి దుస్తులను ఆ రోజు ధరించాలి. ఆ తరువాత
పూజ గదిని శుభ్రం చేసి పూజలు పూర్తి చేసుకోవాలి. తలలో ఏవైనా పూలు పెట్టుకోవాలి. ఆ రోజు ఏదైనా ఒక్క పువ్వైనా సరే తలలో పెట్టుకొని చేతికి మంచి శుభప్రదమైనటువంటి ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు వంటి గాజులను ధరించాలి. అలా ధరించాక ఆ తరువాత ఆ రోజు దాన ధర్మాలు చేయటం, పుణ్య కార్యక్రమాలను చేయటం, అంటే కార్యక్రమాలు అంటే తోచినది ఇతరులకి సాయం చేయటం సరిపోతుంది. అలా ఉన్న దాంట్లోనే ఇతరులకి సాయం చేయటం వంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితం తప్పక లభిస్తుంది. ఆ తర్వాత ఈ విధంగా శుభప్రదమైనటువంటి రంగుల దుస్తులను ధరిస్తే భర్త యొక్క ఐశ్వర్యం పెరుగుతూ వస్తుంది, ఆరోగ్యం పెరుగుతుంది, సిరి సంపదలు పెరుగుతాయి, కష్ట నష్టాల నుండి బయటికి వస్తాము. అంతేకాదు జీవితంలో ఏది సాధించలేము అనుకుంటున్నామో, దాంపత్య జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతాము. తెలుసుకున్నారు కదా హోలీ రోజున ఎలాంటి రంగు దుస్తులు ధరించాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.